కామారెడ్డిలోని సమన్విత హాస్పిటల్ ని సీజ్ చేశారు వైద్యాధికారులు. హాస్పిటల్లో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు వైద్యాధికారులకు సమాచారం అందింది. దీంతో విచారణ చేపట్టారు అధికారులు. ఈ మధ్య శిశువును కూడా విక్రయించినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ కి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శోభారాణితో హాస్పిటల్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో హాస్పిటల్ ని సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయో అవి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు భ్రూణ హత్యలకు పాల్పడుతుండడం మాత్రం స్థానికంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఇటీవల లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఒక శిశువును విక్రయించడం మాత్రం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారంతా కూడా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ ను వైద్యాధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక శిశువు విక్రయానికి సంబంధించినటువంటి కేసులో 8 మంది పైన కేసు నమోదు కావడం జరిగింది. వారు జైలు కూడా వెళ్లారు. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. ఇటు చట్టవిరుద్ధమైనటువంటి శిశువుల విక్రయం కావచ్చు, భ్రూణ హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి పనులు. కేవలం ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఈ రకమైనటువంటి ఒక వ్యాపారాన్ని చేయడం మాత్రం ఇటు వైద్య శాఖ అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తుండడంతో ఇటు వైద్య శాఖ అధికారులు సమన్విత హాస్పిటల్ సీజ్ చేసేందుకు వెళ్ళినటువంటి క్రమంలోనే ఇటు వైద్య శాఖ అధికారులతో పాటు అటు హాస్పిటల్ సిబ్బందికి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఈ ఘటన పైన విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హాస్పిటల్ సీజ్ చేశారు. మరికొన్ని హాస్పిటల్ పైన కూడా ఫిర్యాదులు రావడంతో వాటిపైన కూడా విచారణ చేసేందుకు ఇటు దర్యాప్తు చేపట్టామని చెప్పి ఇటు వైద్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే సమన్విత హాస్పిటల్ సీజ్ చేసినటువంటి అధికారులు తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఇతర ప్రైవేట్ హాస్పిటల్ పైన కూడా విచారణ సాగిస్తున్నారు. ఏ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారో వారంతా కూడా విచారణ చేస్తూ ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నామని కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. సమన్విత హాస్పిటల్తో పాటు మరికొన్ని హాస్పిటల్ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు హాస్పిటల్ సీజ్ చేయడం మాత్రం కామారెడ్డి జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా లోతైన విచారణ ఉంటుంది. ఉన్నత అధికారులు కూడా నివేదిక ఇస్తామని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హాస్పిటల్ సీజ్ చేశారు. మరికొంత మంది పైన కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని దోచుకుంటూ వారికి లింగ నిర్ధారణ పరీక్షలు, పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అనేది పరీక్షలు చేయొద్దని చెప్పి చట్టం చెప్తున్నప్పటికీ కూడా వారి చట్టాన్ని అతిక్రమించి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం కాదు, ఒకవేళ ఆడబిడ్డ అని తేలితే మాత్రం వారికి అవర్షాలు చేస్తూ వేల రూపాయలను దోచుకుంటున్న పరిస్థితి. ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, ఎక్కువ మంది ప్రైవేటు ఆర్ఎంపీల ద్వారా ఇక్కడికి పెద్ద ఎత్తున అవర్షాల కోసం తల్లి వస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్లను కడుపులోనే హత్య చేస్తున్నటువంటి ఘటనలు వెలుస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు మాత్రం ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హాస్పిటల్ సీజ్ చేసినటువంటి అధికారులు విచారణ లోతైన దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది పైన కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సుమిత్ర. Thank you, Satish, for the updates.